హలో అండి, నేను డాక్టర్ సరిత. గోరంతని కొండంత చేస్తున్నారు అని ఒక ప్రోవోబ్ అనేది ఉంది. మన పెద్దవాళ్ళు ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఒక డాక్టర్ ఈ ప్రోవోబ్ ఎందుకు చెప్తుంది అని మీరు అనుకుంటూ ఉంటారు. ఒక సంతానలేమితో ఇబ్బంది పడే దంపతులకి ఈ ప్రోవోబ్ అనేది చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే ఒక హోమియోపతి ట్రీట్మెంట్ కూడా ఈ ప్రోవోబ్ లో ఉండే ప్రోవోబ్ అంటే ఎవరికైతే లింక్ అవుతుందో ఆ సమస్యలకి కూడా చాలా రిలేటెడ్ గా మనం మెడిసిన్ సెలెక్షన్స్ అనేది కూడా చాలా ఉపయోగపడుతుంది. గోరంతని కొండంత చేస్తున్నారు అంటే మీనింగ్ ఏంటి? చిన్నదాన్ని కూడా పెద్దగా ఆలోచిస్తున్నారు అని అర్థం. ఎవరు ఆలోచిస్తారు? ఇప్పుడు మ్యారేజ్ అయిన కపుల్స్ వెంటనే ప్రెగ్నెన్సీ కనుక రాకపోతే రావట్లేదు అనే ఆలోచన ఏదైతే ఉందో దాని వలన ఎలాంటి సమస్య లేకుండా ఏదో పెద్ద సమస్యలుగా అది మారుతూ ఉంటుంది. అలాగే కొద్దిగా ఇర్రెగ్యులారిటీ ఉన్న ఫీమేల్స్ ఏంటి, ఇంకా ఆ ఫీమేల్స్ ఏ ఉండొచ్చు, వాళ్ళ అత్తమామలే ఉండొచ్చు, లేదా వాళ్ళ హస్బెండే ఉండొచ్చు. ఎట్ టైమ్స్ ఇర్రెగ్యులర్ గా సైకిల్స్ కనుక వస్తే సైకిల్స్ ఇర్రెగ్యులర్ గా వస్తున్నా ఇంకా నీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం లేదు అని చెప్పి దాన్ని ఒక పెద్ద సమస్యగా చూస్తూ ఉంటారు. అలాగే కొందరు మేల్స్ ఏంటి, ఏదైనా స్ట్రెస్ మూలాన ఫ్యామిలీ లైఫ్ కనుక కరెక్ట్ గా లీడ్ చేయకపోతే అది కూడా ఒక సమస్యగా మారి ఇంకా కలవటమే మానేస్తూ ఉంటారు, లేదా దానికి సంబంధించిన రిలేటెడ్ ఇన్వెస్టిగేషన్స్ అనేది వెళ్లకుండా దాన్ని కూడా ఒక పెద్ద సమస్యగా తీసుకుంటూ ఉంటారు. అంటే ఒక చిన్న ప్రాబ్లం ని కూడా అనవసరంగా ఒక పెద్ద ప్రాబ్లం గా ఆలోచించి లేని సమస్యని కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇలా తెచ్చుకోవటం మూలాన వాళ్ళలో ఏమవుతుంది, న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చే అబిలిటీస్ అనేది తగ్గుతూ ఉంటాయి. ప్రాబ్లమ్స్ అనేది పెరగటం మూలాన వాళ్ళు రకరకాల ట్రీట్మెంట్, వాళ్ళ నీడ్ ని, వాళ్ళ ఆలోచనల మూలాన రకరకాల ట్రీట్మెంట్స్ ఏదైతే వాళ్ళు ఆప్ట్ చేస్తూ ఉంటారో అలా ఆప్ట్ చేసినప్పుడు లేని అంటే ఉన్న ప్రాబ్లం అనేది సప్రెస్ అయ్యి అదర్ కండిషన్స్ కి అది దారి తీసే అవకాశం అనేది ఉంటుంది. సో దీన్ని హోమియోపతి ట్రీట్మెంట్ ని మనం ఎలా రిలేట్ చేస్తున్నాము అంటే, హోమియోపతి ఎప్పుడు కానీ బాడీలో ఉండే క్లినికల్ కండిషన్స్ ని కాకుండా సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసుకొని ఇక్కడ ట్రీట్మెంట్ అనేది ఇస్తుంది. కాబట్టి ఇలా వాళ్ళలో ఏ సమస్య లేకున్నా చిన్న సమస్యని పెద్దగా ఎవరైతే ఆలోచిస్తున్నారో అలాంటి సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కి కన్సిడర్డ్ గా సూటబుల్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది హోమియోపతిలో ఇచ్చినప్పుడు ఇలా చిన్న సమస్య ఏది లేకపోయినా ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు కానీ చిన్న సమస్యని పెద్దగా మార్చుకొని సమస్య తెచ్చుకున్న వాళ్ళకి కానీ వాళ్ళ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కి ట్రీట్మెంట్ అనేది ఇచ్చినప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది తగ్గి న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది.